డైరెక్టర్. ఆ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయ్యి డబ్బులు వస్తే నీ 2,40,000 రూపాయలు తీరుస్తాను. మీరు అందరూ సపోర్ట్ చేస్తారు కదా నాకు? చేస్తారా? సరే, నీ మీద నమ్మకంతో కాదు, వాళ్ళ మీద నమ్మకంతో నీకు ఇస్తున్నా. ఇస్తున్నారా? థ్యాంక్ యూ. ఇప్పుడు టీజర్ టీజర్ రిలీజ్ చేసేస్తాను రా. ఇంకా అరే ఇప్పటివరకు ఓన్లీ మనం మగవాళ్ళమే ఉన్నాము. టీజర్ రిలీజ్కి ముందు కొంచెం ఫీమేల్ ప్రెసెన్స్, కిడ్స్ ప్రెసెన్స్ ఉందనుకో, పాజిటివిటీ వస్తుంది రా. ఫస్ట్ ఫీమేల్ ప్రెసెన్స్ కూడా ఓకే ఓకే సార్. మా సినిమా హీరోయిన్ యామిని భాస్కర్ని అలాగే ప్రద్యుమ్ని ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఫీమేల్ ప్రెసెన్స్ ఇంపార్టెంట్ అన్నమాట. ఎస్ బికాజ్ ఆ పాజిటివిటీ అంతా వస్తుంది. ఎలాగైనా రామ్ కామ్ ఉంది కదా దీంట్లో, మూవీ ఉంది కానీ టీజర్ లో తెలియదు కదా. అదే కదా, వీళ్ళకి బేసికలీ ఇంతసేపు స్కిట్ లో ఎందుకు లేదా అనుకోవచ్చు, ఎందుకంటే వీళ్ళు ప్రాక్టీస్ కి రాలే. మనం 3 రోజుల ముందే చెప్పాం, కామన్ గా హీరోయిన్లకు చెప్పినట్టు చెప్పాం. ఆనంద్ అవునా ముందు చెప్పొచ్చు కదా అని 2 రోజుల తర్వాత ఫోన్ చేసి చెప్తున్నాం. మనం ముందే చెప్పుంటాం. సో యామిని రాలేదు కాబట్టి, యామిని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద ఫిలిం. జోక్స్ అపార్ట్, నిజంగానే రాలేదు. ఊరికి అమ్మ మళ్ళీ ఇదే ఏం లేదండి, పార్ట్ ఆఫ్ ద స్కిట్. ఇది కావాల్సి వచ్చి అలా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాం, బికాస్ దిస్ ఇస్ ఓన్లీ మై క్యారెక్టర్ ఇంట్రడక్షన్. అలాగే ప్రద్యుమ్ వెల్కమ్. సో ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా మా పిఆర్ వంశీశేఖర్ గారు వాళ్ళు లేట్ అవుతుంది అన్న లాగ్ అవుతుంది అంటున్నారు కాబట్టి టీజర్ ప్లే చేసేద్దాం. టీజర్ ప్లీజ్. ఏంట్రా బాక్సెస్ తీస్తున్నాం? బాక్సులు తీయద్దురా, అందుకే కొత్త వాళ్ళని మీకు అన్ని రానా అన్నారా? సారీ అన్న. రానా అన్న బ్లెస్సింగ్స్, మా సురేష్ బాబు గారి బ్లెస్సింగ్స్ తో టీజర్ లాంచ్ చేద్దాం. బట్ బిఫోర్ దాట్ ఫోటోలు దిగాలి. అన్నా రండి రే. ఇవి ఎక్కడ ప్లేస్ చేస్తే బెటర్ చెప్పండి అన్న. నువ్వేంట్రా రానా అన్న వెనకాల దాక్కున్నావు, ఆయన కట్అవుట్ ముందుకు రావే. ఇంతేనా? కొంచెం మీరే చెప్పండి నాన్న అరేంజ్మెంట్, దాని తగ్గట్టు మేము కూర్చుంటాం. యామిని ముందుకు రా అన్న, కొంచెం వచ్చేస్తా. ముందు ఇక్కడ కొంతమంది కూర్చోంటారు బ్యాచ్. బాయ్స్ కమ్, చెల్ 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 మరి. అన్న ఒక్క నిమిషం సుకేష్.